అందరికీ నమస్కారం. ఇప్పుడు మన రాష్ట్రంలో కరోనాకు సంబంధించి మనం 6 నెలల్లో ఎంటర్ అవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ కేసు ఏదైతే మనకి 2 మార్చ్ రిపోర్ట్ అయిందో, మనము ఇప్పుడు కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా కూడా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. అట్లే దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ మన నైబరింగ్ స్టేట్స్ ఆంధ్రాలో కానివ్వండి, లేకపోతే కర్ణాటకలో కానివ్వండి, మీరు చూస్తున్నారు కేసులు రోజు రోజు కూడా పెరగడం చూస్తున్నాం. బట్ మన రాష్ట్రానికి వచ్చేంత వరకు మనము ఇప్పుడు విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ 20 నుంచి 23 వేల వరకు కూడా ప్రతిరోజు మనము కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 1100 సెంటర్స్లో హెల్త్ ఫెసిలిటీస్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా మనకి ప్రతిరోజు 2000, 2200 మ్యాక్సిమం కేసు వచ్చేసి మనకి రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా కరోనా నివారణ కోసము, కరోనా కట్టడి కోసం ఏదైతే చర్యలు చేపట్టిందో ఆ చర్యలన్నీ కూడా ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్పెషలీ జీహెచ్ఎంసీ పరిధిలో గత 15 రోజులు చూస్తే మనకి కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. అంటే కేసులు పెరగటం కానీ, అలాగనే కేసులు స్లోగా తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఈ వైరస్లో ఉండే నేచర్ లాంటిది. అంటే ఒకసారి మనం పీక్ లెవెల్కి పోయిన తర్వాత కేసుల సంఖ్య ఆటోమేటిక్గా కొద్ది రోజులు స్థిరంగా ఉండటము, అట్లే ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఇది కేసుల సంఖ్య హైదరాబాద్లో ఎస్పెషలీ డిక్లైన్ కావటం మంచి పరిణామం. ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీలో రాబోయే రోజుల్లో మేము మా అంచనా ప్రకారం ఏంటంటే ఈ నెల ఆగస్ట్ ఎండ్ వరకు కూడా మనకి జిహెచ్ఎంసీలో పూర్తి స్థాయిలో కూడా కేసుల్లో తగ్గుదల చూస్తాం. అండ్ ముఖ్యంగా పాజిటివ్ రేట్ ఏదైతుందో మనకి ఒకప్పుడు 20%, 25% పాజిటివిటీ రేట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2-2.5 నెలల వరకు మనం విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించడము, అట్లే ఈ నివారణ చర్యలు చేపట్టడం వల్ల ఈరోజు మొత్తం మీద మన పాజిటివిటీ రేట్ చూసుకుంటే అది కేవలం 5 నుంచి 6% మాత్రమే ఉంది. సో దాన్ని బట్టి మనం ఏదైతే WHO నామ్స్ ప్రకారం ఏదైతే 5 లోపు పాజిటివిటీ స్థాయి పెట్టాలో, రేట్ పెట్టాలో దాన్ని కూడా మనం ఫాలో అవుతున్నాము. తద్వారా మనము ఈ వ్యాధిని, ఈ వైరస్ని మనం కంట్రోల్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకటే చిన్న విషయం ఏంటంటే హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో పరిధిలో కేసుల సంఖ్య స్థిరంగా ఉండటం కానీ, తగ్గుదల కానీ చూడటం, దాంతోపాటు ఎస్ఎల్ డిస్ట్రిక్ట్స్ ఏవన్నో కొంచెము గత వారం రోజుల నుంచి కేసుల సంఖ్యలో కొంచెం పెరుగుదల కనిపిస్తుంది. ఇది సహజము. ఎక్కడైతే లార్జర్ డెన్సిటీ పాపులేషన్ ఉన్న సిటీస్ ఉన్నాయో ఆ లార్జర్ డెన్సిటీ ఉన్న పాపులేషన్ సిటీస్లో ముందుగా ఈ పెరుగుదల కనిపించడము, ఆ తర్వాత స్థిరంగా ఉండటము, మళ్ళీ తగ్గుదల రావటము. ఇది మనం ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ 2 టైర్ సిటీస్ ఏవైతున్నాయో మనకి ఎస్ఎల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడ గత వారం 10 రోజుల నుంచి కొంచెం పెరుగుదల చూస్తున్నాం. బట్ అప్పటికప్పుడు కూడా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేయడం వల్ల, వివిధ డిపార్ట్మెంట్ సమన్వయంతో, సహకారంతో అక్కడ కట్టడి చర్యలు చేపట్టడం వల్ల అది కూడా కేసుల సంఖ్య కొద్ది రోజు నుంచి తగ్గుదల కనిపిస్తున్నది. అండ్ మొన్న క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో 2-3 గంటల పైగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసము, నివారణ చర్యల మీద మంత్రివర్గ సభ్యులందరూ కూడా విస్తృతంగా చర్చలు చేపట్టడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది పూర్తిగా మంత్రిమండలికి సబ్మిట్ జరిగింది. దానిలో భాగంగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మరో 100 కోట్లు లాస్ట్ మీటింగ్లో జరిగినప్పుడు 100 కోట్లు ఇవ్వడం జరిగింది. మొన్న మీటింగ్లో కూడా ఒక 100 కోట్లు ప్రత్యేకంగా ఈ కరోనా నివారణ చర్యల కోసం కేటాయించడం జరిగింది. అట్లే హాస్పిటల్స్లో ఎక్కడైతే మన ఏరియా హాస్పిటల్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఈ హ్యూమన్ రిసోర్స్ రిలేటెడ్ అనుకోండి, వాళ్ళని ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్ చేసుకోవడము అవసరమైనంత వరకు. అలాగనే ఏదైతే కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉన్నాయో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఇంజెక్షన్స్ అన్నీ కూడా, తర్వాత ఈ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్స్ ఇవన్నీ కూడా జిల్లా స్థాయి, తర్వాత కింద స్థాయి వరకు కూడా అందుబాటులో పెట్టుకోవడము, అట్లే ఆక్సిజన్ బెడ్ కనెక్షన్స్ ఏవన్నీ అవి కూడా మనము విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరోనాకి మందు లేదని అనుకుంటున్నాము, కానీ కరోనాకి ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మందు కనుక్కోవడం జరిగింది. అది ధైర్యమే ఒక మందు. ఎందుకంటే మనం గత 5 నెలల నుంచి 6 నెలలు చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ప్రజలకి ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో మనం చూస్తే మన కేసు రికవరీ రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 70%. బట్ ఓవరాల్గా చూస్తే మనం ఇప్పుడు అబ్సల్యూట్ నెంబర్ తీసుకుంటే అది మనకి ఆల్మోస్ట్ 99% రికవరీ రేట్ ఉంది ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయ్యారో ఇప్పటివరకు రికవరీ అయిన వాళ్ళని చూస్తే. బట్ ప్రపంచవ్యాప్తంగా ఇంకొక మనకి సానుకూల పరిణామం ఏంటంటే మోర్టాలిటీ రేటు. ఒకప్పుడు మనము 3 నెలల క్రితం, 4 నెలల క్రితం చూస్తే 7% ఉన్న మోర్టాలిటీ వచ్చేసేసి ఇప్పుడు మనకి 2.53% వచ్చింది. మన దేశంలో ఇది 2% ఉంది. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో అది లెస్ దెన్ 1%, అంటే 0.8, 0.1 ఈ విధంగా మనకి చాలా అతి తక్కువ స్థాయిలో మరణాలు నమోతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించుకొని దాని కట్టడి కోసము, తర్వాత ట్రీట్మెంట్ కోసము ఏదైతే ప్రత్యేకంగా చర్యలు చేపడుతుందో అది ఒకటి. ఆ తర్వాత
ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏవైతున్నాయో గత 5 నెలల నుంచి జరిగిన వివిధ పరిశోధనల వల్ల అయితేంది ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ప్రత్యేకమైన మందు లేకపోయినా సరే ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏవైతే మనకు ఉన్నాయో మనకి ఈ కరోనా చూస్తే కేవలం 2 వారాల జబ్బు ఇది. ఈ 2 వారాల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఏమాత్రం లేదు. ఈ 2 వారాల్లో మొదటి వారంలో ఏంటంటే మనకి కేవలం సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. ఈ 6-7 రకాల సిమ్టమ్స్ ఏవైతున్నాయో ఆ సిమ్టమ్స్ మనకి కనిపించడము, ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఏదైతే మనము రైట్ టైంలో ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు పూర్తిగా కోలుకోవటము, 2వ వారంలో ఇన్ఫ్లమేషన్ వల్ల కొంచెం ఇబ్బంది రావటము, దానికి ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మొదటి వారంలో ఏదైతే మనకి ట్రీట్మెంట్ రిలేటెడ్ సిమ్టమాటిక్ పారాసిటమాల్ అనుకోండి, లేకపోతే వివిధ రకాల సిమ్టమ్స్ సంబంధించిన ఆ మందులు ఇవ్వటము, దాంతోపాటు మనం హైడ్రాక్సిక్లోరోక్విన్ HCQ ఏదైతే ఇస్తున్నామో అది చాలా సత్ఫలితాలను ఇస్తుంది. మొదటి వారంలో మెజారిటీ పీపుల్ దీంతో కోలుకొని 2వ వారంలో కంప్లీట్గా వాళ్ళు రికవర్ అయ్యి ఇమీడియట్గా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హోమ్ ఐసోలేషన్లో ఉండేవాళ్ళు కానీ ఇన్స్టిట్యూషన్ ఐసోలేషన్లో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ 84% పాపులేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 విధానాల ద్వారా హోమ్ ఐసోలేషన్ ద్వారా తర్వాత ఇన్స్టిట్యూషనలైజేషన్ ద్వారా వాళ్ళు త్వరితగతిన కోలుకొని ఈ వ్యాధి నుంచి విముక్తులు కావడం జరుగుతుంది. 2వ కేటగిరీ ఏదైతుందో నార్మల్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కొద్దిమంది వ్యక్తుల్లో 2వ వారంలో కూడా మనం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు డెక్సామిథాజోన్ ఏదైతే లో 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 మిల్లీగ్రామ్స్ మన డెక్సామిథాజోన్ వాడుకోవటం వల్ల కేవలం వారం 10 రోజులు వాడుకోవటం వల్ల 2వ వారంలో వచ్చే ఏదైతే ఈ సీరియస్ అంటే నార్మల్గా వైరస్ మొదటి వారంతోనే చనిపోవడం స్టార్ట్ అవుతుంది. 2వ వారంలో వచ్చేసేసి ఇన్ఫ్లమేషన్ అంటే వైరస్ చనిపోవడంతో పాటు దాని ద్వారా సిక్రిట్ అయ్యే ఈ వీటి ద్వారా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది బాడీలో. సో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవడం వల్ల కొంతమంది పేషెంట్స్ సీరియస్ కావటము, కొంతమంది పేషెంట్స్లో మోడరేట్ సిమ్టమ్స్ రావడం చూస్తున్నాం. దానిలో భాగంగా స్టాండర్డ్ ప్రోటోకాల్ ICMR గైడ్లైన్స్ ప్రకారము మన రాష్ట్రంలో కూడా వివిధ ఎక్స్పర్ట్స్ ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మీద పనిచేయటము, తద్వారా డెక్సామిథాజోన్ ఏదైతే ఇస్తున్నామో అది ఒక మెరికల్ డ్రగ్ లాగా పనిచేస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా తక్కువ చేస్తున్నది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో వాళ్ళు సీరియస్ కాకుండా వెంటిలేషన్ మీద పోకుండా ఉండటానికి అన్ని రకాలుగా అది తోడ్పడుతుంది అనమాట. దీని ద్వారా ఈ చర్యలన్నిటి ద్వారా కూడా మన ప్రభుత్వం మరణాల శాతాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. కాబట్టి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది అంటే భయపడాల్సిన అవసరం లేదు ఏమాత్రం కూడా. ఇప్పుడు మనకి వివిధ రకాల సిమ్టమ్స్ సంబంధించింది అవుతుంది. మైల్డ్ కేసెస్ సీరియస్ కేసు కావడం కోసము, సీరియస్ కేసు ఏదైతున్నాయో అవి మరణాలకు దారితీయకుండా ఉండటం కోసము ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో అన్ని రకాల మార్పులు చేయడం జరిగింది. అట్లనే ఎర్లీ ట్రీట్మెంట్ మనం ఎర్లీ టెస్టింగ్ సంబంధించి విస్తృత స్థాయిలో మనం పరీక్షా సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం. మన GHMC పరిధిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా మనం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా అవసరమైన వాళ్ళకి RT-PCR ద్వారా కూడా మనం పరీక్షలు నిర్వహిస్తున్నాం. దట్ ఈజ్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి ఎవరైతే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లో ఎక్కడైతే పాజిటివ్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అప్పటికప్పుడే మనం హోమ్ ఐసోలేషన్ కిట్ అందించడం, ఒక కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళ హెల్త్ అసెస్ చేయటం, ఆ తర్వాత హెల్త్ అసెస్మెంట్ బట్టేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేయటం, హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా వాళ్ళకి 14 రోజులకు కావాల్సిన మందులు, తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ రిలేటెడ్ విటమిన్స్ రిలేటెడ్ మెడిసిన్స్ అనుకోండి, తర్వాత శానిటైజేషన్ రిలేటెడ్ ఇవి అనుకోండి, కన్జ్యూమబుల్స్ అనుకోండి, ఇవన్నీ కూడా కిట్ రూపంలో అప్పటికప్పుడే అందించడం జరుగుతుంది. అట్లే మేము వాళ్ళని కాల్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రతి జిల్లా స్థాయిలో ఎవరికైతే ప్రాపర్ హౌస్ లేదో వాళ్ళందరూ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ద్వారా కూడా మా 24/7 మా హెల్త్ టీమ్స్ మానిటరింగ్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళని మనం ప్రతి జిల్లాలో 2-3 కోవిడ్ కేర్ సెంటర్స్ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా మానిటర్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అలాగనే ఎవరికైతే ట్రీట్మెంట్ కావాలో, ఎవరు మోడరేట్ సిమ్టమ్స్ సీరియస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి టోటల్ ట్రీట్మెంట్ అంతా కూడా డీసెంట్రలైజ్ చేస్తాం. ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనుకోండి, వివిధ ఎస్వెల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న టీచింగ్ హాస్పిటల్స్లో అయితేండి, అట్లే ఈవెన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వరకు కూడా మనం ఆక్సిజన్ రిలేటెడ్ ప్రొవిజన్ మనం ఏర్పాటు చేసుకున్నాము. ఏదైతే జిల్లా స్థాయి టీచింగ్ హాస్పిటల్స్ తర్వాత ఏరియా హాస్పిటల్స్లో అయితేంది కంప్లీట్గా ఆక్సిజన్ రిలేటెడ్ ప్లాన్స్ పెట్టుకున్నాము. ఆ తర్వాత వివిధ రకాల సిబ్బందిని నియమించుకున్నాము. ఆ తర్వాత వాళ్ళకి ఓరియంటేషన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మీద ఓరియంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇవి ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపట్టినా సరే రాబోయే రోజుల్లో GHMCలో తగ్గుతుంది. ఇంకా కొద్ది వారాల్లో మ్యాక్సిమం సెప్టెంబర్ ఎండ్ వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఈ కరోనా ఆగస్ట్ ఎండ్ వరకు GHMC స్థాయిలో, తర్వాత సెప్టెంబర్ ఎండ్ వరకు కూడా మనం రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కరోనా పూర్తి అదుపులో ఉంటుంది. చాలా తక్కువ స్థాయిలో మనకి కేసులు రిపోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో, నేను ధైర్యం అనేది ఒకటి చెప్పాను, అది మందు. డెఫినెట్గా ఎవరైతే ఈ వ్యాధి బారిన పడ్డారో, ఈ వైరస్ బారిన పడ్డారో ధైర్యంగా ఉండి, చాలామంది వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఓన్లీ కొన్ని బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వీళ్ళందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది. అట్లే ఎవరైతే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ని కింద స్థాయి వరకు కూడా, ఈవెన్ ఏరియా హాస్పిటల్ వరకు కూడా ప్రతి జిల్లాలో, పాత జిల్లాలో ఎత్తింది, కొత్త జిల్లా ఎత్తింది, అన్ని జిల్లా స్థాయిలకు కూడా అన్ని హాస్పిటల్స్ కూడా
పంపించడం జరిగింది. ఫ్యాబిఫ్లూ ట్యాబ్లెట్స్ కూడా విస్తృత స్థాయిలో కింది వరకు పంపించడం జరిగింది. సో ఆక్సిజన్ రిలేటెడ్ కూడా ఇప్పటివరకు మాకు 5,400 బెడ్స్ ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్స్లో. వచ్చేసేసి 10,000 బెడ్స్కి ఏర్పాటు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన అన్ని హాస్పిటల్స్లో కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అది 2-3 రోజుల్లోనే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రజలకు మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసిందంటే, మీరు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో మేము ప్రతిసారి పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు బయటికి వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించండి, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించండి, మీ హ్యాండ్స్ని సోప్ వాటర్తో కానీ శానిటైజర్తో కానీ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మీరు వాష్ చేసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అట్లే మన వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, మన ఇంట్లో ఉంటున్నారో వాళ్ళతోని మనము మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళతో దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మీరు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం మరణాల శాతాన్ని పూర్తిగా తగ్గించుకున్నాం. అది కంప్లీట్గా మనం జీరో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో. అట్లే కేసు మార్బిడిటీ, కేసుల స్థాయి పెరుగుదల ఏదైతుందో దాన్ని కూడా మనము పూర్తిగా తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ప్రజలు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవటం వల్ల మీరు ఈ కరోనా నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు, అట్లే మీ కుటుంబాలను కూడా మీరు రక్షించుకోవచ్చు, మన కమ్యూనిటీని కూడా మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గత కొద్ది వారాలు ఏదైతే మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యల వల్ల కేసుల సంఖ్యలో తగ్గుదల, అది పూర్తి స్థాయిలో చాలా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కడ కూడా ఆ డిస్ట్రెస్ కానీ ఆ పానిక్ సిచ్యువేషన్ కానీ ముఖ్యంగా లేదు. సో అది చాలా పరిణామం. అండ్ ఎస్పెషల్లీ 1 crore ఉన్న పాపులేషన్ ఉన్న జిహెచ్ఎంసీలో ఒక 4 నెలల్లో నుంచే 4.5 నెలల్లోనే మనం పూర్తిగా ఈ వైరస్ని కట్టడిలోకి తీసుకురావడం జరిగింది. తద్వారా మనం కేసుల సంఖ్య తగ్గిస్తున్నాము, ఇంకా రాబోయే రోజుల్లో పూర్తిగా తగ్గుతుంది. సో మిగిలిన జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరు మీ జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం ఎవరైనా ఇబ్బందులు పడితే ఈ వైరస్ ద్వారా కానీ లేకపోతే ఏమైనా సీరియస్ కేసు ఉంటే కూడా ప్రభుత్వం జిల్లా స్థాయిలోనే, మీరు హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేదు. జిల్లా స్థాయిలో ట్రీట్మెంట్ కోసము అక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లే ప్రైవేట్ కాలేజీల అనుబంధ హాస్పిటల్స్ ఏవైతున్నాయో అన్ని మెడికల్ కాలేజ్ అనుబంధ హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ 21 హాస్పిటల్స్ ఉన్నాయి అక్రాస్ ద స్టేట్. ఈ 21 హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా మీరు మీ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే సలహాలు సూచనలు పాటించేసేసి మీరు మీ కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని కూడా మనమందరం కూడా కలిసి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ రిలేటెడ్ హాస్పిటల్ బెడ్ అవైలబిలిటీ, తర్వాత ఏదైతే కొత్త ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చాయో వాటి గురించి ప్రజలు ఏదైతే ట్రీట్మెంట్ రిలేటెడ్ జాగ్రత్తలు తీసుకోవాలో వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే. సో ఇప్పుడు మనకి రీసెంట్గా నిన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి కూడా డైరెక్టర్ గారు ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్లాస్మా థెరపీ ద్వారా మనం ఎక్కువ సత్ఫలితాలను చూడలేకపోతున్నాము. అట్లే రెమ్డెసివిర్ కూడా ఆ ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఏదైతుందో 14 నుంచి 13 రోజులు లేదా 11 రోజులు చేయగలిగితే చెప్తే ఆ ట్రీట్మెంట్లో వచ్చేది ఇమీడియట్గా ఒక ఇన్స్టాంట్ మెడికల్ లాగా వచ్చే పరిస్థితి లేదు. అంటే మేము ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసిందంటే, ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని గవర్నమెంట్ పూర్తిగా కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏదైతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామో మా డాక్టర్స్ ద్వారా, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అలాంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్సే పాటించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంతకుముందు డీఎంఈ గారు చెప్పినట్టు 85%, 90%కి ఓన్లీ మైల్డ్ సిమ్టమ్స్ ఆర్ ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ట్రీట్మెంట్ అయ్యి క్యూర్ అయి వెళ్ళిపోతున్నారు. ఓన్లీ ఏదైతే 10 to 15% ఆర్ 12% ఎవరైతే వాళ్ళకి మోడరేట్ అండ్ సీరియస్ సిమ్టమ్స్ వస్తున్నాయో వాళ్ళకు కూడా ఎవరైతే డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నారో గత 5 నెలల నుంచి ప్రపంచ స్థాయిలో జరిగిన వివిధ పరిశోధనల వల్ల ఏదైతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో అవి ఏదైతే ఉన్నాయో అత్యంత చౌకైన మందులు. కాబట్టి దీనికోసం మనము వేలల్లోనో లక్షల్లోనో డబ్బులు వృధా చేసుకొని ట్రీట్మెంట్ అందించుకోవటం వల్ల ప్రయోజనం ఏం లేదు. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటే ప్రభుత్వము అన్ని స్థాయిల్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని డీసెంట్రలైజ్ జరిగింది, టెస్టింగ్ సెంటర్స్ని డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఎంత ఎర్లీగా మీకు సిమ్టమ్స్ వచ్చిన తర్వాత, ఇది సీజనల్ డిసీజ్ కాలం కాబట్టి మీకు మనకి వెక్టర్ బోర్న్ అంటే దోమల ద్వారా వచ్చే జ్వరాలు అనుకోండి, లేకపోతే వాటర్ కంటామినేట్ అవ్వటం వల్ల వచ్చే వ్యాధులు అనుకోండి, ఇవన్నీ కూడా ఈ కోవిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్కి చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి అజాగ్రత్తలు తీసుకోకుండా, మీరు స్వంత వైద్యం ఇంట్లో చేసుకోకుండా, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి మీరు వెళ్ళండి. అక్కడ మా వైద్య ఆరోగ్య సిబ్బంది పరీక్షలు చేయటం ఒకటి, అప్పటికప్పుడు అవసరమైతే ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్గా అందించడానికి కూడా అవకాశం ఉంది. లేదు కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ ఉందనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మా 108 వెహికల్స్ ద్వారా వాళ్ళని తరలించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు ఈ ట్రీట్మెంట్కి ప్రైవేట్ హాస్పిటల్స్ పరిగెత్తేసేసి లక్షలాది రూపాయలు వృధా చేసుకోవద్దని మరొకసారి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. ఇది చాలా చాలా సీరియస్ ప్రాబ్లం. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఏదైతే
అబౌవ్ పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళు బిలో పావర్టీ లైన్లో పడిపోతున్నారు. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఒక హాస్పిటల్లో ఒక ఈవెంట్ ఏదైనా ఫ్యామిలీలో జరిగితే లక్షలు వృధా చేసుకొని తర్వాత వాళ్ళు పేదరికంలోకి దిగజారడం జరుగుతున్నది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది ఒకటే జబ్బు కాదు, ఇంకా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రభుత్వము విస్తృత స్థాయిలో అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ ట్రీట్మెంట్కి సంబంధించి అన్ని స్థాయిల్లో అన్ని రకాల సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాము, అన్ని రకాల మెడిసిన్స్ని ఏర్పాటు చేసుకున్నాము. ఏదైతే ఆక్సిజన్ ఏదైతే వైటల్ రోల్ ప్లే చేస్తుందో దానికి కింది స్థాయి వరకు ఈవెన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా మేము ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకున్నాం. అక్కడ పేషెంట్ స్టెబిలైజ్ చేసుకొని అక్కడ నుంచి ఏరియా హాస్పిటల్కి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయడం. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళన అవసరం లేదు. మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు డబ్బుల్ని సమయాన్ని దయచేసి వృధా చేసుకోవద్దు. దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. సరైన టైంలో మీరు వెళ్తే వాటి ప్రాపర్గా ట్రీట్మెంట్ అందించి మనం ప్రాణాలను కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అమ్మా ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో నిన్నటిది 7వ తారీఖు 86,600 కిట్స్ మేము పంపించడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు కూడా మీరు హైదరాబాద్లో మేము 33,000 హోమ్ ఐసోలేషన్ కిట్స్ పెట్టాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు లేకపోతే వేరే ఏదో సిబ్బంది వచ్చేసి మీకు హోమ్ ఐసోలేషన్ కిట్ అందించారు. మేము ఎందుకంటే మేము ప్రతి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటరు ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా మేము పరీక్షలు నిర్వహిస్తున్నాం. అక్కడ పాజిటివ్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్స్ ఒకసారి మెడికల్ అసెస్మెంట్ చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ కిట్స్ అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక 15 ఐటమ్స్ ప్రతి ఐసోలేషన్ కిట్లో అందించడం జరిగింది. మెయిన్లీ 14 సంబంధించిన విటమిన్స్ రిలేటెడ్ అనుకోండి, లేకపోతే సిమ్టమ్స్ ఏ వస్తాయి ఆ సిమ్టమ్స్ సంబంధించిన మందులు అనుకోండి, అలాగనే వాళ్ళ ఎవరైతే పాజిటివ్ వచ్చిన వ్యక్తి లేకపోతే కేర్ గివర్ అవుతుందో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లా ఏ టైంలో ఎవరిని సంప్రదించాలి, వీటికి సంబంధించిన లీఫ్లెట్స్ కూడా వాళ్ళని పెట్టించడం జరిగింది. మొత్తం మీద రాష్ట్ర స్థాయిలో మనకి మొత్తం 86,600 హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇప్పుడు నిన్న అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ ప్రతి జిల్లాలో కూడా. ఇది ఒకటి. ఇందాక డిఎంఈ గారు చెప్పారు, బికాజ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో మాకు ఖరీదైన ఇంజక్షన్లు ఇస్తున్నారు, ప్రభుత్వ హాస్పిటల్స్ ఇవ్వడానికి ప్రజలకు ఒక నమ్మకం కల్పించడం కోసం 25,000 రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ప్రతి జిల్లాలో, ఈవెన్ మారుమూల జిల్లా అయిన ఆదిలాబాద్లో కూడా 750 ఇంజక్షన్స్ పెట్టడం జరిగింది. భద్రాద్రి కొట్టగూడెంలో 250 ఇంజక్షన్స్ పెట్టడం జరిగింది. హైదరాబాద్లో 12,500 ఇంజక్షన్స్ పెట్టడం జరిగింది. అలా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాబిఫ్లూ ట్యాబ్లెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో గవర్నమెంటు ఇందాక చెప్పాను, ఆనరబుల్ మినిస్టర్ గారు ఎప్పుడు మీటింగ్ జరిగినా సరే మా డిపార్ట్మెంట్ని అడిగేది ఒకటే, ఇంకా ఏం చేయాలి, ప్రజలకి ఇంకా మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడానికి ఏం చేయాలి, లేకపోతే ఇంకా మెరుగైన వసతులు కల్పించడానికి కోవిడ్ కట్టడి కోసం ఇంకేం చేయాలో అని ఎవ్రీ టైం అడగటము, మేము వారికి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయటము. ఇంతవరకు మాకు ఎలాంటి ఎక్కడ కూడా ఇది తక్కువ ఉంది అది తక్కువ ఉందా లేదు. అయినా సరే వారు ఉదారంగా ముందుకు వచ్చి 100 కోట్ల రూపాయలు ప్రతిసారి కూడా లాస్ట్ టైం 100 crores శాంక్షన్ చేశారు. దాన్ని మాకు ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్గా రివ్యూ చేసుకోవడము, ఎక్కడైతే ఆర్డర్స్ పెట్టుకోవడం ముందే మాకు వచ్చే 3 నెలల వరకు కూడా కావాల్సిన డ్రగ్స్ కానివ్వండి, వివిధ రకాల కన్జ్యూమర్స్ కానివ్వండి, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ అనుకోండి, లేదంటే N95 మాస్క్ అనుకోండి, కింది స్థాయి వరకు కూడా ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా మేము పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ మా వైద్య సిబ్బందికి మేము అందిస్తున్నాం. సో ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లకు కానివ్వండి, ఆక్సిజన్ రిలేటెడ్ పైప్లైన్స్ ఎక్కడైనా సరే మనం కోవిడ్కి ముందు గత 4 నెలలకు ముందు చూస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 200 బెడ్స్ కూడా ఈరోజు ఆక్సిజన్ కనెక్షన్ లేని పరిస్థితి. అప్పుడు ఈరోజు కోవిడ్ వల్ల ఇప్పటికే 8,000 నుంచి 9,000 బెడ్స్కి కింది స్థాయి వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థాయి వరకు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వరకు కూడా మనం వెళ్తున్నాం. దీన్ని ప్రతి హాస్పిటల్స్లో కూడా అది మన డెడికేటెడ్ హాస్పిటల్ గాంధీ అనుకోండి, లేకపోతే టిమ్స్ అనుకోండి, అండ్ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్లో ఉన్న వివిధ రకాల హాస్పిటల్స్లో అనుకోండి, ఆల్మోస్ట్ 3/4 బెడ్స్ అన్నీ కూడా ప్రతిది ఇంక్లూడింగ్ మెటర్నల్ చైల్డ్ హెల్త్ సర్వీస్ ఇచ్చే బెడ్స్ను కూడా మేము ఆక్సిజన్ కనెక్షన్ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. మీరు దయచేసి టైమ్లీ టెస్ట్ కోసం మీరు రండి. ఎలాంటి సిమ్టమ్స్ మీకు రిపోర్ట్ అయినా ఇమీడియట్గా ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసేయండి. సో దానివల్ల మీరు అతి త్వరగా ఈ వ్యాధి నుంచి ఈ వైరస్ నుంచి కోలుకొని మీరు డిశ్చార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అమ్మ వెంటిలేటర్స్ వచ్చేసేసి అన్ని జిల్లాల్లో ఉండవు వెంటిలేటర్స్. మనం ముఖ్యంగా అర్థం చేసుకోందంటే ఇందాక డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు కూడా క్లియర్గా చెప్పారు, ఇక్కడ ఆక్సిజన్ కావాలి, వెంటిలేటర్ అవసరం లేదు. వెంటిలేటర్ అనేది వెరీ ఫ్యూ కేసెస్లో మనకు అవసరం ఉంటుంది.
అట్లే నాన్ కోవిడ్ సర్వీస్లో మనకి వెంటిలేటర్ ఎక్కువగా మనం వాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్లో కోవిడ్తో పాటు వివిధ రకాల న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల ద్వారా వచ్చే జబ్బులు కూడా చాలా ఉంటాయి. అట్లే మనకి స్వైన్ ఫ్లూ H1N1 వచ్చే కొద్ది వారాల్లో అది కూడా మనకి స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని వెంటిలేటర్స్ ఇనఫ్ వెంటిలేటర్స్ ఉన్నాయి. 1100 పైగా వెంటిలేటర్స్ మన రాష్ట్రంలో వివిధ రకాల హాస్పిటల్స్లో వివిధ స్థాయిల్లో అందుబాటులో ఉన్నాయి. వాటికి కూడా ఎలాంటి లోటు లేదు. మీరు 100 కోర్స్ అమ్మా మెయిన్లీ కన్జ్యూమబుల్స్. ఇప్పుడు కన్జ్యూమబుల్స్ ఏంది, ఇవి డైనమిక్గా ప్రతి హాస్పిటల్స్లో మనం N95 మాస్క్ అనుకోండి, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ అనుకోండి, ఇది ఒక ఎత్తు. రెగ్యులర్గా ఆల్రెడీ ప్రతిసారి కూడా మాకు వచ్చే 2 months 3 months వరకు కూడా ఎప్పుడు కూడా రిక్వైర్మెంట్ క్వాంటిటీస్ ఉండేట్లు మనం చూసుకుంటున్నాం. ఒకటి. రెండవది డ్రగ్స్ ఏదైతే ఇప్పుడు కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉన్నాయో 25,000, రాబోయే రోజుల్లో ఇంకో 25,000 కూడా ప్రొక్యూర్ చేసుకోవడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్స్ ఇప్పటివరకు మనం 5 లక్షలు ప్రొక్యూర్ చేసుకున్నాం. 10 లక్షలకు ఆల్రెడీ ఆర్డర్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయానికి ఇంకో 2 లక్షలు కూడా రావడం జరిగింది. సో టెస్టులు చేయడానికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం అట్నే ఈ కన్జ్యూమర్స్ ఏవైతుందో ఈవెన్ మా ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఇది లేదు అది లేదు అని చెప్పకుండా ఆ స్థాయి వరకు కూడా ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్లో మనం వాడాలో పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ కింది స్థాయి వరకు కూడా మనం తీసుకొని వెళ్ళింది. ఎందుకంటే హెల్త్ కేర్ వర్కర్స్ని కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళ ప్రొటెక్షన్ కూడా ప్రభుత్వ బాధ్యత కాబట్టి దీనికి సంబంధించి మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. ముఖ్యంగా మళ్ళీ ఇంకోసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తే నిన్ననే ఇట్స్ ఎ వెరీ సారీ ఇన్సిడెంట్. మేము మా కొలీగ్ని డాక్టర్ నరేష్ అని చెప్పేసి పర్ణశాలలో ఏదైతే ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడో ఇతను 2014లో రిక్రూట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈజ్ ఎ డెడికేటెడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ మెడికల్ ఆఫీసర్. ఆ ప్రాంతవాసులు మీరు అడిగితే ఎంత డెడికేటెడ్గా ప్రజలకు సర్వీస్ ఇస్తాడనేది అందరికీ తెలిసిన విషయం. గత 6 నెలల నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా కోవిడ్ రిలేటెడ్ కేర్ సెంటర్స్కి అయితేంది, తర్వాత జిల్లా స్థాయిలో కోవిడ్ రిలేటెడ్ యాక్టివిటీస్కి అతను కోఆర్డినేట్ చేస్తున్నాడు. అనుకోకుండా ఆ డాక్టర్ గారు తన వృత్తిలో భాగంగా ఈ వైరస్ బారిన పట్టము. గత 14 నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న ఒక హాస్పిటల్స్లో అతను చనిపోవడం జరిగింది. దీనికి మేము మా వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రభుత్వం తరపున వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అట్లనే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం మా హానరబుల్ మినిస్టర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి ఉద్యోగం కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఇమీడియట్గా ఉద్యోగం వచ్చేట్లు, అట్లనే ఏదైతే 50 lakhs ఇన్సూరెన్స్ ఉంది కూడా అది కూడా అతి త్వరలో వచ్చేటట్లు అన్ని రకాల ఏర్పాట్లు మేము చేస్తున్నాం. సో మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, వివిధ రకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈరోజు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వీళ్ళు మీ ఆరోగ్యాన్ని పరీక్షించడం కోసం, ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలని పణంగా పెడుతున్నారు. అట్లే వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలని కూడా పణంగా పెడుతున్నారు. చాలామంది వైద్య సిబ్బంది కొన్ని నెలల నుంచి కూడా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఆ కుటుంబ సభ్యుల్ని రక్షించడం కోసం ఇన్ని రకాల త్యాగాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు మేము మళ్ళీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైతే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవటం వల్లే ఈరోజు గత 4 నెలల నుంచి ఏదైతే మనము అత్యధిక స్థాయిలో హైదరాబాద్ GHMC పరిధిలో మనం కేసులు ఏవైతే చూస్తున్నామో అవన్నీ కూడా తక్కువ స్థాయిలో ఈరోజు నమోదవుతున్నాయి. ఇదే వరవడి రాబోయే రోజుల్లో వివిధ రకాల ఎస్వెల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవుతుంది, వివిధ రకాల కొత్త జిల్లాలో అవుతుంది కూడా అదే చూస్తాం. కాబట్టి ప్రజలు మీరు పదే మేము చెప్తున్న వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న జాగ్రత్తలు ఏవైతుందో మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించండి, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించండి. మీరు రెగ్యులర్గా మీ పరిశుభ్రత, మీ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనం ఈ వైద్యులు ఏదైతే వాళ్ళ త్యాగాల్ని ఎవరైతే ఈరోజు ప్రాణాలని పణంగా పెట్టేసి ప్రాణాలని కోల్పోతున్నారో వాళ్ళ వృత్తి నిర్వహణలో భాగంగా, అట్లనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంత ఇబ్బందులు పెట్టుకుంటూ మీకు సేవలు అందిస్తున్నారో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మీ బాధ్యతగా, మీ సామాజిక బాధ్యతగా ఏదైతే మేము చెప్తున్నామో అవన్నీ కూడా దయచేసి ప్రజలందరూ కూడా ఆచరించవలసింది మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పాత బస్తీలో ఒక కుటుంబంలో కరోనా టెస్ట్ల కోసం వెళ్తే అక్కడ నంబర్ తీసుకున్నారు, కిట్లు లేవని ఇంటికి పంపిస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫోన్కు మీకు నెగిటివ్ వచ్చిందని చెప్పి ఎటువంటి టెస్టులు చేయకుండానే నెగిటివ్ వచ్చిందని వాళ్ళ ఫోన్ నెంబర్కి మెసేజ్ రావడం జరిగింది సార్. టెస్టులు చేయకుండానే ఫలితాలు ఏ విధంగా వచ్చాయని అడుగుతున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు 20,000 పరీక్షలు చేస్తున్నాం. మీరు చెప్పిందే నిజమైతే 20,000 మందికి కూడా అలాంటి మెసేజే వెళ్ళాలి, అంతే కదా. ఇప్పుడు 20,000 మందికి పరీక్షలు చేసినప్పుడు మనకి రోజు సుమారు 2,000 వరకు పాజిటివ్స్ వస్తున్నాయి. ఈ 2,000 మందికి కూడా పాజిటివో నెగిటివో పరీక్షలు చేయకుండానే రావాలి. అలాంటి పరిస్థితి లేదు.
ఇక్కడ ఏదైనా సమ్ టెక్నికల్ గ్లిచ్ ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయినా సరే మీరు చెప్పిన విషయాన్ని మేము నమోదు చేసుకున్నాం, తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం. ఇంకోటి ఫిక్కీ అండ్ ఆస్కీ రెండు సంస్థలు కూడా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది అనేసి అన్నారు. వాళ్ళు ఈ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా దాదాపుగా గరిష్టంగా 10 లక్షలకు పాజిటివ్ కేసెస్ చేరే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాన్ని మీ పరిగణలో ఉందా? ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? అధ్యయనం కరెక్టేనా ఏంటి అది? ఇప్పుడు మనము స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో ఐసీఎంఆర్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, WHO ఇచ్చే ప్రతిపాదనలు ఏమి ఉంటాయో వాళ్ళ ఎస్టిమేషన్స్ ప్రకారం మేము ఫాలో చేస్తాం. కానీ ఇటువంటి సంస్థలు చాలా ఉంటాయి, వాళ్ళ వే ఆఫ్ అంటే క్వాలిటీ ఆఫ్ అసెస్మెంట్ కానివ్వండి, వాళ్ళు ఏ స్టాండర్డ్ ఫాలో చేశారో ఈ అసెస్మెంట్లో అవి మనకు తెలియదు, వాటిని మనం తీసుకోవద్దు కూడా పరిగణలోకి. డెఫినెట్లీ అటువంటివి ఏమైనా ఉంటే వాటిని మన దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఏవైతే స్టాండర్డ్ ఇవి ఉన్నాయో ఐసీఎంఆర్, WHO వీళ్ళు ఇచ్చే ఏవైతే మనకు రిజల్ట్స్ ఇస్తారో అవిటి మీద మనం ఫాలో అవుతాం. ఇది మనమే కాదు, హోల్ వరల్డ్ కూడా WHO ఇచ్చే అవిటి దాని మీదనే వాళ్ళ ప్రతిపాదనలు కానివ్వండి, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ మీరు నో ఫైన్, నేను అదే మీరు ఫిక్కీ కానివ్వండి, లేకపోతే యాస్కీ కానివ్వండి, లేదా వివిధ సంస్థలు, ఓకే, ఇవన్నీ కూడా మెడికల్ ఉన్న డిఫరెంట్ ఈ ఫార్ములాస్ని పెట్టుకొని వాళ్ళు కేసెస్ ఇప్పుడున్న టోటల్ కన్ఫర్మ్డ్ కేసెస్ అన్ని, యాక్టివ్ కేసెస్ అన్ని, వీటిని పెట్టుకొని ఒక ఫార్ములా పెట్టుకొని వాళ్ళు వచ్చే 4 వారాల్లో కేసులు ఎలా ఉంటాయి, వచ్చే 2 నెలలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళు ఇచ్చేస్తారు. ఇదేంటంటే ఒక సూచిక, ఓకే. అంటే జనరల్గా మనం ఎలాంటి ఇంటర్వెన్షన్స్ చేయకపోతే, అంటే మనం ఎలాంటి ప్రజలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఎలాంటి చర్యలు కానీ యాక్టివిటీస్ కానీ చేపట్టినప్పుడు ఈ నెలలో ఈ స్థాయి నుంచి ఈ స్థాయి కేసులు పోయే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఏదైతే యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయాలో, కరోనా కట్టడి కోసం అయితేంది, నివారణ కోసం అయితేంది, ట్రీట్మెంట్ రిలేటెడ్ అవుతుంది, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కాబట్టి కేసుల సంఖ్య నిజంగానే పెరగాలంటే మేము అనుకున్నాం ఆగస్ట్ 2 వరకు కూడా చాలా ఎక్స్పోనెన్షియల్ కేసులు పెరుగుతాయి అనుకున్నాం. బట్ ఏదైతే మనం గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఏదైతే కట్టడి చర్యలు చేపట్టామో, ట్రీట్మెంట్ రిలేటెడ్ మోర్టాలిటీ ఏదైతే తగ్గు చేసుకుంటూ వస్తున్నామో, వీటి ఫలితమే ఈరోజు మనం హైదరాబాద్లో చూస్తాం. మనం కూడా చూస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు, మీరు కూడా ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఇంత 2 వారాల క్రితం ఉన్న డిస్ట్రెస్ మనకు కనిపిస్తున్నదా? లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమాత్రం కూడా. బట్ డెఫినెట్గా ఎర్స్వెల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కేసుల సంఖ్య కొంచెం పెరుగుతున్నది. మేము చెప్పాము, అది వైరస్ ప్రవృత్తి అలాంటిది డెఫినెట్గా. అందుకని ముందు జాగ్రత్తగా గత 2 నెలల నుంచి అక్కడ ఎలాంటి అరేంజ్మెంట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అనుకోండి, హ్యూమన్ రిసోర్స్ రిలేటెడ్ అనుకోండి, కన్జ్యూమర్స్ అనుకోండి, డ్రగ్స్ అనుకోండి, ఆక్సిజన్ రిలేటెడ్ బెడ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాం. ట్రీట్మెంట్ని కూడా టోటల్ డీసెంట్రలైజ్ చేస్తాం. ఎందుకంటే అల్టిమేట్లీ టైమ్లీ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పర్టికులర్ డిసీజ్. కాబట్టి దీనికోసం డీసెంట్రలైజ్ చేసాం. అండ్ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వివిధ రకాల జిల్లాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళని అసెస్ చేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడానికి అన్ని అర్హతలు ఉన్నాయంటే ఈరోజు వరంగల్లో కానివ్వండి, కరీంనగర్లో కానివ్వండి, నిజామాబాద్లో కానివ్వండి, మహబూబ్నగర్లో అన్ని జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మేము పర్మిట్ చేస్తున్నాం. సివియర్ కేసెస్కు క్రిటికల్ కేసెస్కి ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్లో క్రిటికల్ కేసు ఉంది. అక్కడ మీకు టీచింగ్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఐసీయూ ఫెసిలిటీ, స్పెషలిస్టులు అందరూ అవైలబుల్ ఉన్నారు. అటువంటి కేసు ఇక్కడ వచ్చే అవసరమే లేదు. ఇంక్లూడింగ్ వెంటిలేషన్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మీకు ఇవాళ గాంధీలో ఏది అవైలబుల్ ఉందో అన్నీ కూడా మీకు డిస్ట్రిక్ట్లో ముఖ్యంగా మెడికల్ కాలేజీలు కానివ్వండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఉన్న దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సార్, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఫిర్యాదుల వాట్సాప్ నెంబర్ పనిచేస్తుందా? ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? మీ వాట్సాప్ నెంబర్ పనిచేస్తుందా? అలాగనే మా వాట్సాప్ నెంబర్ కూడా 24/7 పనిచేస్తున్నది. ఒక కంప్లీట్ ఎక్స్క్లూజివ్ టీమ్ని దీని మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు మొత్తం మీద మనకి 1039 కంప్లైంట్స్ రావడం జరిగింది ఈ వాట్సాప్ నెంబర్ మీద. అది ఒకటి. వాట్సాప్ నెంబరే కాకుండా మీరు 104 కాల్ సెంటర్కి కూడా మీరు కాల్ చేసేసి మీకు ప్రైవేట్ హాస్పిటల్స్ రిలేటెడ్ సర్వీసెస్లో ఏమైనా ఫిర్యాదులు ఉంటే మీరు ఫిర్యాదు చేయడం చెప్పడం కూడా జరిగింది. వీటికి సంబంధించి 1039 ఈ కంప్లైంట్స్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ ల్యాబ్స్ మీద మనకి వచ్చాయో ఒకసారి ఎనాలిసిస్ చేసుకుంటే ఒక 136 వరకు ఇన్అప్రోప్రియేట్ సర్పస్ బిల్లింగ్, అంటే వాళ్ళు ఏదైతే ఛార్జ్ చేయాలో అది ప్రాపర్గా ఛార్జ్ చేయకపోవటము, అట్లే ఎక్కువ స్థాయిలో ఛార్జెస్ చేయడం అనేది వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లే ఒక ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో ఒక 16 ఇష్యూస్, అట్లే హాస్పిటల్స్లో ఈ కోవిడ్ రిలేటెడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఆర్ ప్రివెంటివ్ కేర్ మెజర్స్ ఏవైతే తీసుకోవాలో అవి తీసుకోవటం వల్ల వాటి రిలేటెడ్ 14 కంప్లైంట్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో మొత్తం క్రోడీకరించేసేసి వివిధ జిల్లా స్థాయిలో ఉన్న డిఎంఎన్హెచ్ఎస్ పంపడం జరిగింది. ఈ అన్ని హాస్పిటల్స్కి ఆల్రెడీ మా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది.
ఇది తరోగా ఎంక్వైరీ కూడా చేస్తున్నాం. మీకు తెలుసు గత వారం రోజుల్లోనే ఒక 2 హాస్పిటల్స్ను కూడా మేము కోవిడ్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కంప్లీట్గా స్టాప్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ కానివ్వండి, అది ట్రీట్మెంట్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ అనుకోండి, లేకపోతే ఇన్ఫెక్షన్ ప్రివెంట్ ప్రాక్టీస్ అనుకోండి, అలాగనే ఎస్పెషల్లీ ప్రైజెస్ ఏదైతే గవర్నమెంట్ వివిధ రకాల ట్రీట్మెంట్కి సీలింగ్స్ ఏవైతే ఫిక్స్ చేసిందో అవి అడహర్ చేయని హాస్పిటల్స్ మీద, ఎక్కువగా ప్రజల నుంచి డబ్బు తీసుకుంటున్నారే వాటి మీద తరోగా ఎంక్వైరీ చేసేసి కంపల్సరీగా చర్యలు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు చూశారు, రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తారు. అంటే మన ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాలి, మేము ఉన్నది ఇక్కడ అన్ని హాస్పిటల్స్ని మూసించడానికి కాదమ్మా. మనకు ఉన్న హాస్పిటల్స్లో ఏవైతే ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్రజల్ని ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నారంటే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. మిగిలిన వాళ్ళకి కొంతమందికి మేము వార్నింగ్స్ ఇస్తాము, కొంతమందికి మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము. ఓకే, దెర్ ఇస్ ఎ టీమ్, కంప్లీట్గా ఒక 4-5 మెంబర్స్ టీము ఎక్స్క్లూజివ్గా వర్క్ చేస్తున్నది. రెగ్యులర్గా ఆ టీము ప్రైవేట్ హాస్పిటల్స్తో మాట్లాడుతుంది. మేము కూడా సో మెనీ గ్రీవియన్సెస్ ఏవైతే ఉంటే వాటిని మేము వాళ్ళకి కౌన్సిల్ చేయడం ద్వారా, వాళ్ళతో మాట్లాడటం ద్వారా చాలా వరకు మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని హాస్పిటల్స్ని మూసేసి మనం ఒక్కళ్ళనే మనం సర్వీస్ ఇద్దామంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దే వాంట్ టు సీక్ సర్వీసెస్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్. దట్స్ వై వీ అలౌడ్ దెమ్ టు సీక్ ద సర్వీసెస్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. బట్ వీ షుడ్ ఎన్షూర్ దట్ దే షుడ్ ప్రొవైడ్ ద క్వాలిటీ ట్రీట్మెంట్ అండ్ దే షుడ్ charge reasonable. Sir, though you took action, people are still charging 60 to 70,000 per day or else 1 lakh per day. Itla antaru. I mean, how do you want to arrest this issue? Yesterday also it happened. So, how to go about it? Complaint lodge చేస్తున్నారు కానీ ఇదైతే నడుస్తూనే ఉంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకనే ప్రభుత్వం పదే చెప్తుంది, కోవిడ్ ఇది ఇట్స్ ఏ అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్. ఇట్స్ నాట్ ఓన్లీ తెలంగాణ ఈజ్ ఫేసింగ్, అక్రాస్ ద కంట్రీ ఎవ్రీ స్టేట్ ఈజ్ ఫేసింగ్, అక్రాస్ ద గ్లోబ్ ఎవ్రీ కంట్రీ ఈజ్ ఫేసింగ్. సో ఈ పరిస్థితుల్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రం గత 5 నెలల నుంచి, ఎస్పెషల్లీ మార్చికి ముందే ఫిబ్రవరిలోనే మనం అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేసుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఈరోజు చెప్తున్నాం, మీరు బెడ్ కెపాసిటీ చూసుకుంటే మా హాస్పిటల్స్లో గవర్నమెంట్లో మొత్తం 20,396 బెడ్స్ని మేము ఏర్పాటు చేసుకున్నాం కోవిడ్ రిలేటెడ్. దాంట్లో ఐసోలేషన్ బెడ్స్ అనుకోండి, ఆక్సిజన్ రిలేటెడ్ బెడ్స్ అనుకోండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విత్ వెంటిలేటర్ బెడ్స్ అనుకోండి, ఇన్ని రకాల మనం బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాం 20,396. దీంట్లో మనకి ఉన్న 21 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ బెడ్స్ను కూడా, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. తద్వారా ప్రజలకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. మేము ప్రజలకు విజ్ఞప్తి చేసింది అంటే, మీరు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళేసేసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుంటారు? అట్లే మీరు లక్షలాది రూపాయలు ఎందుకు మీరు వృధా చేసుకుంటున్నారు? అది మీరు మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యుల్ని, మీ కుటుంబం ఎదగడానికి కోసం మీరు వాడుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాల విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది, ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లే ఆల్రెడీ మా హానరబుల్ మినిస్టర్ గారు రీసెంట్గా క్యాబినెట్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేయడం, ఇది పాండమిక్ సిచ్యువేషన్, ఈ టైంలో ఎవరు కూడా లాభాపేక్షతో పనిచేయొద్దు. ఎవరైనా సరే ఈ హాస్పిటల్స్ ఏదైతే ట్రీట్మెంట్ అందిస్తున్నాయో వాళ్ళు కానివ్వండి, అలాగైతే స్వచ్ఛంద సంస్థలు కొన్ని చూస్తున్నాం. రీసెంట్గా నిన్నే ఒక అడ్వర్టైజ్మెంట్ చూడడం జరిగింది, ఒక 4-స్టార్ హాస్పిటల్లో కోవిడ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేశారు. ప్రతిరోజు 6,800 నుంచి 7,000 రూపాయలు. అవసరమా అది ఈ పరిస్థితుల్లో? మేము ఎవరికైనా సరే ట్రీట్మెంట్ ఇచ్చి అన్ని రకాలుగా ఒక మెడికల్ టీమ్ని 24/7 పెట్టి కోవిడ్ కేర్ సెంటర్స్ ఏమన్నాయో మ్యాక్సిమం 2,500 to 3,000 మాత్రమే మేము ఛార్జ్ చేయటం మనం చెప్పడం జరిగింది. బట్ 4 స్టార్స్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఓకే, ఇలాంటి ఏదైతే లాభాపేక్షతో చేసే పనులు అది ఆహ్వానించదగ్గ కాదు. అది చేసే వాళ్ళకి కానివ్వండి అండ్ సేవలు పొందుతున్న వాళ్ళకి కానివ్వండి మంచిది కాదు. ప్రభుత్వం ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సెంటర్స్ ప్రతి జిల్లాలో 2 నుంచి 3 ఆల్మోస్ట్ 150 నుంచి 200 బెడ్లకి ఏర్పాటు జరిగింది. హైదరాబాద్ కూడా విస్తృత స్థాయిలో ఇన్స్టిట్యూషన్ ఐసోలేషన్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అట్లే చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఇవన్నీ కూడా ముందుకు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా రీజనబుల్ ప్రైస్లో వాళ్ళు క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నారు. సో ఎవరైతే లాభాపేక్షతో ఇలాంటి పనులు చేస్తున్నారో అది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు, అది మంచి పని కాదని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.